ఇప్పుడు పిల్లల్లో పళ్ళు ఎత్తు వంకర రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి హ్యాబిట్స్ ఉండొచ్చు. రెండోది పాల పళ్ళు నోట్లో ఉండిపోయి అంటే ఊడిపోకపోవడం వల్ల వచ్చే సమస్య ఉండొచ్చు. మూడోది జెనెటిక్. ముఖ్యంగా అందరిలో కామన్‌గా చూసేదేంటంటే దవడ సైజు, పంటి సైజు మ్యాచ్ అవ్వదు. అంటే ఎలా? ఇప్పుడు దవడ పెద్దదిగా ఉంది, పళ్ళు చిన్నగా ఉన్నాయనుకోండి, వాళ్ళలో గ్యాప్స్ అనేటివి కనపడతాయి. అదే దవడ చిన్నగా ఉండి పళ్ళు పెద్దగా ఉన్నాయనుకోండి, వాళ్ళలో ఎత్తు వంకర పళ్ళు అనేవి కనపడుతుంటాయి. ఎందుకంటే స్పేస్ సరిపోద్ది దవడ. ఇది బేసికల్లీ ఏమవుతుందంటే ఫెమిలియల్ ప్యాటర్న్ గాని, జెనెటిక్ ప్యాటర్న్ గాని అంటాం. అంటే తల్లిదండ్రుల్లో ఉండే ఏదో ఒక ఫీచర్‌ని వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వచ్చే ఏదో ఒక ఫీచర్‌ని పిల్లాడు తీసుకుంటాడు కాబట్టి, దవడ సైజ్ గాని, పంటి సైజ్ గాని పిల్లల్లో ఫాదర్ నుంచి గాని, మదర్ నుంచి గాని వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ ఎత్తు వంకర పళ్ళు వచ్చే అవకాశం ఇది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్. ఇవి కాకుండా చాలామందికి ఏంటి పళ్ళు కరెక్ట్ చేసుకుంటే అంటే 12 ఏళ్ల తర్వాత మనం పళ్ళకు వైర్లు బ్రేసెస్ వేసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. కొంతమంది పిల్లల్లో దవడలోనే సమస్య ఉంటుంది. పళ్ళు బాగానే ఉంటాయి. దవడ అంటే పళ్ళని క్యారీ చేసే జా ఏదైతే ఉంటుందో దాని దవడ భాగము, ఆ దవడ ముందుకొచ్చేసి లేదా వెనక్కి వెళ్ళిపోయి ఉందనుకోండి నార్మల్ పొజిషన్ కంటే, అలాంటప్పుడు మనం క్లిప్పులు 12వ ఏట పెట్టడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దవడ అనేది గ్రో అయ్యేది 6 నుంచి 12 ఇయర్స్ వరకు బాగా గ్రోత్ ఉంటుంది. సో ఇప్పుడు దవడలో సమస్య ఉంటే, జాలో సమస్య ఉంటే మనం జాని అడ్రెస్ చేయాలి. అంటే 7, 8, 9, 10 ఇయర్స్ అప్పుడు ఎప్పుడైనా సరే మనం ఆ దవడని అడ్రెస్ చేయాలి. ఎలా అడ్రెస్ చేస్తామంటే వాటికి డిఫరెంట్ అప్లయన్సెస్ ఉంటాయి. అవి మనం పెట్టడం వల్ల ఒక దవడ ఎముక భాగం తక్కువ గ్రోత్ ఉందనుకోండి, దాన్ని ఎంకరేజ్ చేయొచ్చు. ఒక దవడ ఎక్కువ ఉందనుకోండి గ్రోత్, దాన్ని డిస్కరేజ్ చేయొచ్చు. సో ఇలా పెంచడం కానీ తగ్గించడం కానీ దవడని బేబీ గ్రో అవుతున్న టైంలోనే పాసిబుల్. ఇప్పుడు అమ్మాయిల్లో ముఖ్యంగా గ్రోత్ స్పర్ట్స్ అంటారు. అంటే పిల్లలు మెచ్యూర్ అయ్యే టైంకి వాళ్ళ దవడల గ్రోత్ చాలా వరకు అయిపోతుంది అమ్మాయిల్లో. సో మీరు 12, 13 ఏటకి ఇప్పుడు సపోజ్ మెచ్యూర్ అయిపోయి ప్యూబర్టీ రీచ్ అయిన అమ్మాయిలు వస్తే వాళ్ళ దవడల్లో ఉండే గ్రోత్ పొటెన్షియల్ చాలా తక్కువ. అప్పుడు మనం సమస్య ఆ ఏజ్‌లో రికగ్నైజ్ చేసి ఇది పళ్ళల్లో సమస్య కాదండి, దవడ భాగంలో ఉండే సమస్య. మనం ట్రీట్మెంట్ ముందు చేసుంటే బాగుండేదని చాలా సందర్భాల్లో చెప్పిన సిట్యుయేషన్స్ మేము ఫేస్ చేసాం. సో పేరెంట్స్ ఎప్పుడు పళ్ళే ముందుంటాయని అనుకోకూడదు. దవడ భాగాలు కూడా ముందుండడానికి అవకాశం ఉంది.